పన్నీర్ ఫ్రెండ్స్, ఈ పన్నీరు ఇలా ఫ్రై చేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు నచ్చిద్ది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అంటే ఎక్కువ వండుతుంటే ఫ్రై చేస్తుంటే తినేస్తున్నారు ఫ్రెండ్స్. అందుకే కొన్ని పెట్టి చూపిస్తున్నాను, ఏమనుకోవద్దు. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది పన్నీర్ ఫ్రెండ్స్, పన్నీరు ఇదిగో కట్ చేసి చూపిస్తాను. అదిగో ఫ్రెండ్స్, పన్నీర్ ఇది చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి, తినండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? మీకు నచ్చింది ఫ్రెండ్స్? ఓకేనా? మీరు కూడా ఇలా రెడీ చేసుకొని తినండి. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తాను. ఈ పన్నీర్ని తీసుకున్నాను, కట్ చేశాను. కట్ చేసి కొంచెం ఉప్పు, పసుపు, కారం కలిపాను. కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే జీర్ణశక్తి మంచిగా ఉండిద్ది అని చెప్పి మిరియాల పౌడర్ కూడా వేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను వండుతుంటే ఫ్రై చేస్తుంటే నూనెలో డ్రీప్ అయ్యి సరిపడా బాండీలోకి స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది ఉప్పు, కారం, పసుపు, ఉప్పు, మిరియాల పౌడర్ కలిపేసి ఒక అరగంట నాననిచ్చాను. డ్రీప్ అయ్యి సరిపడా ఆయిల్ పోసాను. ఆయిల్ పోసి స్టవ్ మీద పెట్టేసి ఒక బాండీలో అవి కాగిన తర్వాత ఇది ఒక్కొక్కటి వేసి ఇట్లా దూరంగా కాల్చాను. మా పిల్లలు అయితే నేను వీడియో పెట్టుకోవాలన్నా కానీ వాళ్ళు ఆగకుండా తినేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక తెలుసు కదా, మనం ఏమన్నా వండితే మన పిల్లలు తినేస్తారు కదా. ఇక తిన్నారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, వండుకోండి, తినండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండేది, చాలా బాగుంటుంది. మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్, మీకు నచ్చిద్ది. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని వండుకొని తినండి. హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? హెల్తీగా ఉండండి, వండుకొని తినండి. ప్రోటీన్ ఫుడ్ చాలా మంచిది హెల్త్కి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్